నేను మీ బుజ్జి పెట్టాను. ఒక గద్ద వయస్సు పెరిగినప్పుడు దాని ముక్కు వంగిపోతుంది, గోళ్లు బలహీనమవుతాయి, ఈకలు భారమై ఎగరడం కష్టమవుతుంది. అప్పుడు అది ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళి తనను తాను మళ్లీ సృష్టించుకోవాలని నిర్ణయిస్తుంది. ఇలా అయితే నా జీవితం ఇక్కడితో ముగిసినట్టేనా? మొదట రాళ్లపై తన పాత ముక్కును కొట్టి పగులగొడుతుంది. నొప్పి భరించలేనిదిగా ఉన్నా ఆగదు. ఆ తరువాత ఓర్పుతో కొత్త ముక్కు పెరగడం కోసం ఎదురు చూస్తుంది. కొత్త ముక్కు పెరిగాక పాత గోళ్లు ఒక్కొక్కటిగా పీకేస్తుంది. చివరికి పాత ఈకలను కూడా తొలగిస్తుంది. నొప్పిని జయిస్తేనే కొత్త శక్తిని పొందగలను. ఎన్నో రోజుల బాధ, సహనం తరువాత కొత్త ముక్కు, కొత్త గోళ్లు, కొత్త ఈకలతో గద్ద పునర్జన్మ పొందుతుంది. అది మళ్లీ ఆకాశాన్ని తాకుతుంది, మరింత బలంగా, ఇది నా కొత్త శరీరం, మరింత స్వేచ్ఛగా. నా కొత్త జీవితం. ఇది కొత్త ప్రారంభానికి సంకేతం. ఈ కథ మనిషి జీవితానికి ఒక ప్రతిబింబం. మనలోని భయాలు, దుఃఖాలు, పాత అలవాట్లు గద్ద పాత ఈకల్లాంటివి. అవి మన ఎదుగుదలను అడ్డుకుంటాయి. కాని ఆ గద్దలాగే మనిషి కూడా తన లోపాలను గుర్తించి వాటిని వదిలివేయగలిగితేనే నిజమైన పునర్జన్మ పొందగలడు. నొప్పి, కష్టం, నిరీక్షణ ఇవన్నీ మార్పు యొక్క భాగాలు. ఆ మార్పును స్వీకరించగలిగినవాడే నిజంగా విజయవంతుడవుతాడు. సబ్స్క్రైబ్ చేయొచ్చుగా మిత్రమా.